విమానాల భద్రతపై నీలి నీడలు. మొన్న జకర్తా, నిన్న అడిస్ అబాబా, నేడు అహ్మదాబాద్. వందల మందిని బలి తీసుకుంటున్న బోయింగ్ విమానాలు. బోయింగ్లో ప్రయాణిస్తుంటే ఆశలు వదులుకోవాల్సిందేనా? గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలింది. మేఘానీలోని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది. 241 మంది ప్రయాణికులు, మెడికల్ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బోయింగ్ విమానాలపై అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. బోయింగ్ విమానాలు ప్రమాదాలకు కేర్ ఆఫ్గా మారాయి అన్న విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బోయింగ్ విమానాల భద్రతపై ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ 787-8 ఎయిర్ ఇండియా విమానం 12వ తేదీ మధ్యాహ్నం 1:38 టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే గుజరాత్లోని అహ్మదాబాద్లో కుప్పకూలింది. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలను కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 6 ఏళ్ల క్రితం బోయింగ్ 737 మ్యాక్స్ 8 లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 ప్రమాదానికి గురైంది. జకార్తా నుండి టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఇండోనేషియా తీరంలోని జావా సముద్రంలో కూలిపోయింది. ఆ విమాన ప్రమాదంలో 189 మంది మరణించారు. తరువాత కొంతకాలానికే బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకానికి చెందిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 302 అడిస్ బాబా నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలను కోల్పోయారు. వీటి నుండి రికవర్ అయ్యే దశలో బోయింగ్ ఉండగా ఇప్పుడు ఇండియాలో మరో బోయింగ్ విమానం ప్రమాదం జరిగింది. తాజాగా ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం లండన్కు బయలుదేరింది. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. త్వరలో ఫ్రాన్స్లో ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ ఏవియేషన్ ఎక్స్పోలో బోయింగ్, దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్ బస్ తమ విమానాలను ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. ప్యారిస్ షో ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. దీంతో ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్లో కంపెనీ షేర్లు పడిపోయాయి. వందల మందిని బలిగొన్న బోయింగ్ విమానాల భద్రతపై జనంలో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విమానంలో ప్రయాణం అంటేనే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేసినా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.